ప్రకృతిని ప్రేమించాలి. మనం పిలిస్తే పలికే దేవుళ్ళు ఇద్దరు ఉన్నారు. మిగతా దేవుళ్ళు కనపడరు మనకి. వెంకటేశ్వర దండం పెట్టుకుంటాం, మనం విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుంటాం, చాలా మంది దండం పెడతాం, నేను కూడా దండం పెట్టుకుంటాం. నా పేరే వెంకటేశ్వర. మా అమ్మకి అమ్మాయి ఇద్దరు పుడితే, అబ్బాయి పుట్టకపోతే నీ పుడితే నీ పేరు పెట్టుకుంటా స్వామి అంటే నేను పుట్టాను మా వాళ్ళకి. అందుకని నా పేరు వెంకయ్య, వెంకటేశ్వర. మనం ఈ పేర్లు మనం ప్రకృతితో జోడించాలి. సూర్యుడు ఉదయాన్నే వస్తాడు, నువ్వు పిలవకపోయినా వస్తాడు. నువ్వు నిద్ర రాకపోతే పోతుంటే వేస్తాడు. నువ్వు తలుపు ముగించుకొని కిటికీలను వేసుకుంటూ చెప్పలేం కానీ లేదా సూర్యోదయంతో లేయాలి, సూర్యాస్తమయంతో పని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తగా ఈ టీవీ, ఆ తర్వాత నెట్ ఫోన్ వచ్చింది కదా, లేదా చాలా మంది దానికి పొద్దుపోయిందా దాంతోనే లేకటా ఉంటారు. ఆ తర్వాత ఎలాగో నిద్రపడదు, పొద్దుపోయిందా నిద్రపడదు కదా, సమయంలో పడుకొని నిద్ర వస్తుంది. అదే మైండ్, అదే టెన్షన్. ఆ టెన్షన్ ఉండే అవకాశం లేదు. ఆ టెన్షన్ నిద్ర సరిగా దానివల్ల ఆరోగ్యం పెరిగింది. నేను మొన్న అమ్మాయికి ఒక ఇంటికి వెళ్ళాను. వెళితే వాళ్ళ అమ్మాయి అప్పుడే విద్యుత్ దిగి వస్తూ ఉంది. ఉదయం 9 గంటలకు టిఫిన్ చేసి వస్తూ ఉంది కిందకి. ఏమంటే నేను అటు చూస్తున్నాను చెప్పి వాళ్ళ అమ్మ కొద్దిగా మర్యాదగా, మా అమ్మాయి రాత్రి కాస్త ఎక్కువ సేపు వేరుకుందండి, అందుకని ఇప్పుడు ఆలస్యంగా వస్తుంది ఏమనుకోవాలని. నేనేమంటున్నానంటే ఈ టెలిఫోను, ఈ సమాచారం, గూగుల్ ఇవన్నీ ముఖ్యమే, మొబైల్ అన్నీ ముఖ్యమే. కానీ పరిమితంగా వాడాలి. పరిమితిని దాటి ఎక్కువగా వాడితే దానికి బానిసలాగా తయారైపోతే మనం తర్వాత ఇబ్బంది పడతాం, మానసిక అశాంతి వస్తుంది. చూడటం కొంతమంది సొంత ఆలోచన, సృజనాత్మక శక్తి. ఇది నేను ఈ మాటలన్నీ ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. ఎందుకు చెప్తారా ప్రతి మీటింగ్ అంటే, ప్రతి మీటింగ్లో ఉండేవాళ్ళు వేరేవాడు కదా. నేను మాట్లాడి మీతో నేను అక్కడ విజయవాడతో మాట్లాడా, రేపు హైదరాబాద్తో మాట్లాడతాను. ఆడియన్స్ వేరు కదా. దాంతో పాటు బాగా ఎక్కాల బుర్రకి, ఎందుకంటే అది ఎక్కువ బుర్రకి. ఇంగ్లీష్ వాడు గొప్పోళ్ళు, రాబర్ట్ క్లైవ్ ది గ్రేటు, అలెగ్జాండర్ ది గ్రేటు. దేని గ్రేట్ వాడు? ప్రపంచం మీద దండయాత్ర చేసి ప్రపంచ దేశాన్ని దోచుకున్నందుకు రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అవుతాడా? మన చరిత్ర అట్లా దొరుకుతాం. మన అల్లూరి సీతారామరాజు, లేదా మన ముట్టూరి కృష్ణారావు, లేకపోతే మన పన్నాడి బ్రహ్మనాయుడు, లేదా మన రాణి ఝాన్సీ, లేకపోతే మన వీరపాండ్య కట్టబొమ్మన్, లేకపోతే మన యొక్క సర్దార్ పటేల్, మహనీయులు. వాళ్ళ జీవితాలు, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వాళ్ళ జీవితాల గురించి తక్కువ ఉంది. విదేశీయుల గురించి వాళ్ళ చరిత్ర ఎక్కువగా మనకి ఎక్కించారు. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, రాజ్యం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేమంటానంటే చరిత్ర తెలుసుకోవడం కోసం రాయాలని తప్పితే వాళ్ళ యొక్క ఆ పరాయి పాలన యొక్క